చాలా ఈ ఇండస్ట్రీలో స్పర్ధలు, ఈ పోటీ ఉండే ప్రపంచంలో శ్రీలక్ష్మి గారితో మీకు నిర్మలమైన స్నేహం. మీరు ఏదైనా క్యారెక్టర్, అంటే ప్రత్యక్షంగా నాకు తెలుసు కాబట్టి, మీరు ఏదైనా క్యారెక్టర్కి మీ డేటు కుదరకపోయినా, అంటే మీరు లేకపోయినా నా బదులు శ్రీలక్ష్మిని పెట్టుకోండి అయ్యా అని అలా చెప్తారు కదా. అవునండి. అది ఎలా అండి? అంత స్వచ్ఛమైన స్నేహం మీ ఇద్దరి మధ్య ఎలా? అంటే ఆవిడ లైఫ్ ఆవిడే అండి, ఇంకా వేరే విషయాల్లో అంత రాదు. అంటే ఇక్కడికి వచ్చి ఉన్న తర్వాత పబ్లిసిటీకి అక్కడ ఇక్కడ కూర్చునే అలవాటు పాపం ఆవిడకి కూడా లేదు. మధ్యలో ఒక 10 ఏళ్ల పాటు అక్కడే చెన్నైలో ఉండిపోయింది. పెద్దగా గుర్తుండదు. అందుకని సరే ఆల్టర్నేటివ్ ఇంకెవరినన్నా చెప్తారమ్మా అంటే, వాళ్ళు అడగకముందే నేను చెప్తాను, శ్రీలక్ష్మి ఉందండి పెట్టుకోండి అంటారు. ఎందుకంటానంటే ఆర్టిస్టులు యాక్ట్ చేస్తుంటేనే హెల్తీగా ఉంటారు. కరెక్ట్. ఎందుకంటే అది అలవాటు పడ్డ ప్రపంచం కదా, అదే మందు. ప్రపంచం ఎప్పుడు 10 మంది కనపడతారు కదండి. పండగ మీకు కరెక్ట్గా చెప్పాలంటే షూటింగ్ ఉంటే పండగ అంతే. సంక్రాంతి అనుకోండి అలా ఉంటుంది. సెట్లోకి వెళ్తే ఒకళ్ళు మాట్లాడినా ఒకళ్ళు మాట్లాడకపోయినా అండి, టెక్నీషియన్లు అందరూ ఉంటారు, వాళ్ళు హుషారుగా ఉంటారు. మనం డబ్బులు లేక పెట్టుకుంటాం కానండి, టెక్నీషియన్స్ వర్కే, వాళ్ళని చూస్తే కూడా నాకు హ్యాపీగా ఉంటుందండి. అందుకని నాకు ఎవరికైనా చెప్తానండి, లక్ష్మికి కొంచెం ఎక్కువ చెప్తాను, ప్రతిమ వాళ్ళు కొంచెం తక్కువ చెప్తానండి. పలానా వాళ్ళు ఉన్నారు పెట్టుకోండి అని. బిజీగా ఉన్న వాళ్ళకి చెప్పక్కర్లేదు కానండి, కొంచెం ఖాళీగా ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా మనం. కరెక్టే, వాస్తవం. ఇంకా ఎవరు మీకు ఇండస్ట్రీ మిత్రులు, ఎవరు మీ సహనటుల్లో మిత్రులు ఎవరు? అంటే నేను పెద్ద మిత్రత్వం పెట్టుకోనండి, శత్రుత్వం లేదు కదా, అలాగే మిత్రత్వం కూడా తక్కువ. చలపతిరావు గారిని అడుగుతాను ఎప్పుడన్నా నాకేదన్నా ఒక చిన్న ఇదండి, ఈ పని అండి ఇలా ఉందండి అంటే, ఆయన కొంచెం మంచి సలహా ఇస్తాడు, ఇస్తే అట్లా వెళ్ళిపోతాం. అందుకని పెద్దగా ఎవరు లేరు కదండి, పాత వాళ్ళు ఎవరు లేరు. అటు ఇటు చూస్తే సత్యనారాయణ గారు పెద్ద వర్క్ చేయటం లేదు, చలపతిరావు గారు ఒక్కరే అందరికీ ఏదైనా కష్టంలో ఉన్నాం ఇదే ఏం చేయాలి అంటే కూడా కొంచెం సలహా చెప్తారు, హుషారైన మనిషి. అందుకని చలపతిరావు గారు. పెద్ద ఆడవాళ్ళు కూడా ఎవరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. లక్ష్మి కూడా మొన్న ఈ మధ్య వచ్చింది, ఒక 7-8 ఏళ్ళ నుంచి ఉంటుంది ఇక్కడ. అందుకని పాత వాళ్ళు ఎవరు ఉన్నారండి, లేరు. పెద్ద మిత్రులని చెప్పుకోలేం కానండి, వాళ్ళు బిజీగా ఉంటే మనం వెళ్ళలేం, ఇంకేం మిత్రత్వం ఉంటుంది. మనం ఖాళీగా ఉండి వెళ్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. దీనివల్ల మిత్రత్వాలు దూరం అవుతాయండి. అందరూ మిత్రులే. ఇప్పుడు మీరున్నారు, యమునా కిషోర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నా యాడ్లో ఉన్నారు ఏంటో, ఎలా చేస్తాం, ఈరోజు గడిచిపోతుంది, దూరమే కదండి అది. అలా మిత్రత్వాలు పోతాయి కానండి, మిత్రులే సాధ్యమైనంత వరకు. పోటీ ఏమి ఉండదండి, ఎవరి వేషం వాళ్ళది. డైరెక్టరు ఇప్పుడు ఎట్ ప్రజెంట్గా హీరోలు ఎవరిని అనుకుంటే వాళ్ళే పెడతారు. ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? నాకా రాఘవేంద్రరావు గారంటే ఇష్టం అండి, కోదండరామిరెడ్డి గారంటే ఇష్టం నాకు. వీళ్ళిద్దరి తర్వాత ముత్యాల సుబ్బయ్య గారు. బ్రహ్మాండం, పవిత్ర బంధం, అవన్నీ మంచి వేషాలు, మంచి మనిషి. కోదండరామిరెడ్డి గారు, ముత్యాల సుబ్బయ్య గారు ఈక్వల్గా తొందరగా ఆర్టిస్ట్ని ఒప్పించే మెంటాలిటీ ఉండదు. రాఘవేంద్రరావు గారు అయితే జాలి, ఒక పెద్ద క్రేన్ అనుకోండి ఆయన ఇండస్ట్రీలో. మెంటాలిటీ కూడా అంత హైగా ఉంటుంది. ఏమైనా అడ్జస్ట్మెంట్ అంత పెద్ద డైరెక్టర్ అయినా వెళ్ళి ఇలా నిలబడితే ఏదో ఇబ్బందులు ఉన్నాం అనుకుంటారు, ఏంటి అంటారు, ఇలా అండి అంటే రేపు కదా వెళ్ళు పంపించేస్తారు. అందుకని పలకరింపు కూడా వీళ్ళు ముగ్గురు బాగా పలకరిస్తారు.